వెల్కమ్ టు మై ఛానల్ గురుప్రీతం క్రియేషన్స్. ఇప్పుడు మీకు నేను నువ్వుల ఉండలు తయారు చేసి చూపెట్టబోతున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమంటే నువ్వులు, బెల్లము, ఇలాచీ పౌడర్, నెయ్యి, రుచికి చిటికెడు ఉప్పు. దీన్ని మనం నువ్వులు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. నెయ్యి 2 స్పూన్లు. అవి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెయ్యి 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ నెయ్యిలోని ఈ తురిమిన బెల్లాన్ని వేసేస్తున్నాను. ఒక్క పీస్, కొంచెం కూడా నీళ్ళు అవసరం లేదు. నెయ్యి వేసాను కదా, బెల్లం కరుగుతుంది. జస్ట్ తీగపాకం వచ్చే వరకు మాత్రమే. కొత్త కాబట్టి కొంచెం నాకు చెప్పడం కొంచెం రావడం లేదు. మామూలుగా వంట అంటే చేస్తాను కానీ ఇలా వీడియో చేస్తూ చెప్పడం రాలేదు. ఫస్ట్ టైం కదా, ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బెల్లం కరుగుతుంది. కొంచెం సమయం పట్టవచ్చు, బెల్లం కరుగుతుంది. కాకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు లైట్గా. కాకపోతే లైట్గా వాటర్ యాడ్ చేస్తే ఉండ అనేది తిక్కుగా రాదు, అందుకనే. ఈ నువ్వుల ఉండ అనేది పిల్లలకి రోజుకోటి స్నాక్ టైప్గా ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. ఒకసారి మీరు కూడా ఈ నువ్వుల ఉండ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో లెంత్ అయిపోతుందేమో బాగా. బెల్లం ఆల్మోస్ట్ కలిసిపోయింది.
ఇంకెక్కడో చిన్న చిన్న ఉన్నాయి. చూడండి, బబుల్స్గా వస్తున్నాయి పైకి. ఎక్కడ చిన్నది ఉన్నా ఉండ అనేది పోతుంది. మామూలుగా అయితే నీట్గా చేసుకునేదాన్ని, ఫోన్ పట్టుకొని చేయడం కదా, అందుకే కొంచెం అలా వంపేశాను. మామూలుగా అయితే చాలా చక్కగా చేస్తాను. ఎప్పటికప్పుడు నువ్వుల ఉండ, వేరుశనగ పలుకులు ఉండ డెఫినెట్గా చేస్తాను. అయిపోయింది. కొంచెం దీన్ని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఉండలుగా చుట్టేయాలి. కొంచెం నెయ్యి అప్లై చేసుకునేనా, వాటర్ ఇలా అప్లై చేసుకునేనా, వేడి తగలకుండా చేస్తే భలే ఉంటుంది. తింటే నువ్వుల పల్లి ఉండని మరీ విడిచిపెట్టరు. అయిపోయింది. దీన్ని ఉండలు చేసుకొని ఒక బౌల్లోని వేసుకొని తర్వాత ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. స్టవ్ ఆపేయడమే.